గైస్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ స్ట్రాటజీ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఈ స్ట్రాటజీ మనకు చూడడానికి చాలా సింపుల్గా అయితే ఉంటుంది, బట్ గైస్ దీని పని వచ్చేసి చాలా ఎఫెక్టివ్గా అయితే ఉండబోతుంది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు జస్ట్ ఇప్పుడు ఈ ఒక్క స్ట్రాటజీని మాస్టర్ చేసుకున్నారనుకోండి గైస్, మీరు 1 to 2 monthsలో ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాగైతే అవ్వచ్చు. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఎట్లా యూస్ చేయాలి స్ట్రాటజీ, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ నేను చార్ట్స్లకి అయితే వచ్చేసిన ఆల్రెడీ చూసుకోవచ్చు. నేను ఇదే స్ట్రాటజీ బట్టి ట్రేడ్ అనేది తీసుకున్నా. సో చూసుకోవచ్చు ఇక్కడైతే ఆల్రెడీ మనకు దగ్గర చాలా మంచి ప్రాఫిట్ అనేది చూడండి కనిపిస్తుంది. బస్ ఇంకా కొంచెం మార్కెట్ మూవ్ వచ్చేస్తే మనకు మన టార్గెట్ అయితే హిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ ట్రేడ్ అనేది నేను ఇదే స్ట్రాటజీ బట్టి అయితే తీసుకున్నా గైస్, అర్థమవుతుంది కదా? సో ఈ స్ట్రాటజీని మనము ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది చెప్తా, జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. $38 దగ్గరికి అయితే వచ్చేసింది. సో జస్ట్ ఇంకా కొంచెం మూవ్ అయితే మన టార్గెట్ వచ్చేసి హిట్ అయిపోతుంది. ఓకే గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు, బూమ్, చూసుకోవచ్చు టార్గెట్ అయితే హిట్ అయిపోయింది మీ ముంగట్నే గైస్. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ స్ట్రాటజీ ఏంది, ఎట్లా నేను తీసుకున్నా, ఎట్లా మీరు తీసుకోవచ్చు అనేది జాగ్రత్తగా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తా అంటే ఇవేవైతే ఈఎంఎస్ అవి నేను యాడ్ చేసుకున్నానో వీటన్నిటి నేను డిలీట్ చేసేసి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. సో ఇక్కడ మళ్ళీ నార్మల్ క్యాండిల్స్లోకి అయితే వచ్చేస్తా. సో చూసుకోవచ్చు ఇక్కడైతే నేను నార్మల్ క్యాండిల్స్ మనకు ఏ విధంగా అయితే చార్ట్స్ కనిపిస్తాయో ఆ విధంగా అయితే నేను ఓపెన్ అయితే చేసుకున్నా. చూసుకోవచ్చు మనకు ఈ విధంగా మన నార్మల్ చార్ట్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ పని మీరు ఏం చేయండి అంటే సింపుల్గా మీరు టైం ఫ్రేమ్లోకి వెళ్ళి ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ అయితే సెట్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ మీకు 5 minute టైం ఫ్రేమ్ లేదా 1 minute టైం ఫ్రేమ్లో చాలా మంచి వర్క్ అవుతుంది. బట్ నేనైతే 5 minute యూస్ చేస్తున్నా, ఎందుకంటే డెల్టా ఎక్స్చేంజ్లో 1 minute టైం ఫ్రేమ్ బట్టి తీసుకుంటే మనకు కొంచెం లాట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది, దాంతో కొంచెం బ్రోకరేజ్ ఎక్కువ పోతుంది. కాబట్టి అందుకోసం 5 minute టైం ఫ్రేమ్ అయితే యూస్ చేస్తున్నాను నేను, సరేనా? సో మీరు 15 minute టైం ఫ్రేమ్ బట్టి కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బస్ 5 minute ఏంటంటే మంచిగా వర్క్ అవుతుంది. 5 minute టైం ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నా. దాని తర్వాత మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మనకు క్యాండిల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్యాండిల్స్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కిందికి వస్తే మీకు ఇక్కడ చూసుకోవచ్చు హైకినాషి అని ఈ ఆప్షన్ అనేది చూడండి కనిపిస్తుంది. సింపుల్గా మీరు దీనిపైన క్లిక్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేసుకోగానే మనకు హైకినాషి క్యాండిల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఓకేనా? ఇవి కూడా మనకు చూడడానికి నార్మల్ క్యాండిల్స్ లాగానే ఉంటాయి. బట్ ఇవేంటంటే మనము ట్రెండ్ ఐడెంటిఫై చేయడంలో చాలా సింపుల్గా ఉంటాయి. చూడండి, ఒక్కసారి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, దాని తర్వాత టోటల్గా రెడ్ కలర్ క్యాండిల్సే ఫామ్ అవుతాయి. అంటే అక్కడికి వెళ్ళి టోటల్గా బియరిష్ అనేది మార్కెట్ షురు అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఒక్కసారి మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, కంటిన్యూస్లీ మనకు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితేనే ఉంటుంది. దీంతో మనము ట్రెండ్ ఐడెంటిఫై చేయడంలో చాలా ఈజీగా అనేది ఉంటుంది అన్నట్టు. అందుకోసం నేను ఈ స్ట్రాటజీ కోసం హైకినాషి క్యాండిల్స్ని అయితే యూస్ చేస్తాను. అదే మీరు నార్మల్ క్యాండిల్స్ పెట్టుకున్నారనుకోండి, చూసుకోవచ్చు ఈ విధంగా మనకు రెడ్ కలర్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితేనే ఉంటుంది. సో దాంతో మనం కొంచెం కన్ఫ్యూజ్ అనేది అవ్వచ్చు అన్నట్టు. అందుకోసం నేను ఏం చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకినాషికి అయితే షిఫ్ట్ అవుతా. హైకినాషి క్యాండిల్స్ అనేవి పెట్టేసుకోండి. అండ్ గైస్ నేను చెప్తున్నా చూడండి, ఈ స్ట్రాటజీ మీకు ఏ మార్కెట్లో అయినా సరే వర్క్ అవుతుంది. బట్ నేను ఏంటంటే క్రిప్టో మార్కెట్లో అయితే చేస్తున్నా. క్రిప్టోలో చాలా బ్యూటిఫుల్గా చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది అన్నట్టు, సరేనా? సో ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు 15 to 20 minutesలో అకౌంట్ యాక్టివేట్ అనేది అయిపోతుంది. అండ్ నేను ఇచ్చిన లింక్తో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు బ్రోకరేజ్లో కూడా 10% డిస్కౌంట్ అనేది దొరుకుతుంది అన్నట్టు, సరేనా? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఓకే ఎనీవేస్, సో ఇక్కడ మనము హైకినాషి క్యాండిల్స్ని పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఏం చేయండి అంటే సింపుల్గా మీరు ఇక్కడ ఇండికేటర్స్ అనేది కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని మీరు జస్ట్ ఇక్కడ సెర్చ్ చేసుకోండి, EMA అని సెర్చ్ చేసుకోండి. మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని ఈ విధంగా మనకు చూడడానికి అయితే కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఒక్కసారి క్లిక్ చేసుకుంటే మనకు మూవింగ్ యావరేజ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అనేది అయిపోతుంది. చూసుకోవచ్చు ఇక్కడ బ్లూ కలర్ లైన్ అనేది మనకైతే ఇక్కడ సెట్ అయిపోయింది, సరేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి చిన్నగా సెట్టింగ్ అనేది చేయాలి. సెట్టింగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ EMA 9 క్లోజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి సింపుల్ ఇక్కడ మీరు ఇన్పుట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏంటంటే మీరు దీన్ని 200 అనేది చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కలర్ వచ్చేసి నేను ఎల్లో అయితే పెట్టేసుకుంటా, దీనికి ఎల్లో పెట్టేసుకున్నా. ఓకేనా? దాని తర్వాత సింపుల్గా ఓకే పైన క్లిక్ చేసుకుంటే మనకు EMA వచ్చేసి దీని సెట్టింగ్ వచ్చేసి 200 అయిపోతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ పైనకి అయితే వచ్చేసి మనకు మన మూవింగ్ యావరేజ్ లైన్. సో ఈ మూవింగ్ యావరేజ్ 200 ఏంటంటే దీంతో మనము ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు గైస్, అర్థమవుతుంది కదా? అంటే మనకు ఎప్పుడు మార్కెట్ బులిష్ ఉంది, ఎప్పుడు బియరిష్ ఉంది అనేది మనం దీంతోనైతే ఐడెంటిఫై చేయొచ్చు.
సో ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చూడండి, సింపుల్ గైస్, ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి మూవింగ్ యావరేజ్ లైన్ పైనుండి మార్కెట్ ఎప్పుడైతే కింద ఉంటుందో దీని మీనింగ్ గైస్ మార్కెట్ బియరిష్ ఉందని. బియరిష్ ఉందంటే మనం ఓన్లీ సేల్ సైడ్ మాత్రమే ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. ఓకేనా, బై సైడ్ అయితే తీసుకోవద్దు, లాసెస్ అవుతారు, ముందే చెప్తున్నా. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ లైన్, ఈ 200 మూవింగ్ యావరేజ్ లైన్ మార్కెట్కి పైన ఉంటుందో, మార్కెట్ ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ లైన్కి కింద ఉంటుందో అప్పుడు ఓన్లీ సేల్ సైడ్ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకోవాలి కూడా, ఎట్లా తీసుకోవాలి కూడా చెప్తా, జాగ్రత్తగా చూడండి, సరేనా. సో దీని మీనింగ్ మార్కెట్ వచ్చేసి బియరిష్ ఉందని. ఎప్పుడైతే మార్కెట్ వచ్చేసి మనకు మూవింగ్ యావరేజ్ లైన్కి పైన ఉంటుందో చూసుకోవచ్చు, మూవింగ్ యావరేజ్ అనేది కింద ఉంది, ఎల్లో కలర్ లైన్ అనేది కింద ఉంది, మార్కెట్ వచ్చేసి దీనికి పైన ఉంది. దీని మీనింగ్ గైస్ మార్కెట్ వచ్చేసి బులిష్ ఉందని. అప్పుడు ఓన్లీ మనము బై సైడ్ మాత్రమే ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి, సేల్ సైడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. సేల్ సైడ్ ఎప్పుడు తీసుకోవాలి, మూవింగ్ యావరేజ్ లైన్ వచ్చేసి పైన ఉండి మార్కెట్ వచ్చేసి కింద ఉంటే మాత్రమే మనము ఈ విధంగా సేల్ సైడ్ అయితే ఎంట్రీస్ అనేవి తీసుకుంటాం అన్నట్టు. అర్థమైందా? క్లియర్ అయిపోయింది కదా. దీంతో ఏంటంటే మనము ఒక క్లియర్ కట్గా ట్రెండ్ అయితే ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు అర్థమైపోయింది ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకోవాలి అది చూసుకుందాం. సింపుల్, మళ్ళీ ఇంకోసారి ఏం చేయండి అంటే మళ్ళీ ఇండికేటర్స్ పైన క్లిక్ చేయండి, అగైన్ మళ్ళీ ఇక్కడ ఈఎంఏ అని సెర్చ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఈఎంఐని అయితే యాడ్ చేసుకోవాలి మనం. సింపుల్గా మీరు మళ్ళీ మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ని మళ్ళీ యాడ్ చేసుకోండి ఇంకొకసారి. చూసుకోవచ్చు 200 మూవింగ్ యావరేజ్ లైన్, ఎల్లో కలర్ లైన్, ఇది ఇంకొక యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొకటి బ్లూ కలర్ లైన్ యాడ్ అయిపోయింది. చూసుకోవచ్చు ఈఎంఐ 9 అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ మనం చిన్నగా సెట్టింగ్స్ చేద్దాం దీనికి కూడా. సింపుల్గా మీరు మళ్ళీ ఈఎంఐ 9 పైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్పుట్స్లోకి వెళ్ళి దీన్ని ఏం చేయండి అంటే 20 చేసేయండి గైస్, 20 చేసేయండి, సరేనా. 20 అయితే చేసేసిన దాని తర్వాత ఓకే పైన క్లిక్ చేసుకున్నా. లేదంటే మీరు దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు, బట్ నేను చేస్తలే, జస్ట్ ఓకే పైన క్లిక్ చేస్తున్నా. చూసుకోవచ్చు ఇక్కడ మనకు 20 మూవింగ్ యావరేజ్ కూడా సెట్ అయిపోయింది, దీని సెట్టింగ్ కూడా సెట్ అయిపోయింది, సరేనా. సో ఇప్పుడు మనం ఎంట్రీస్ అనేవి ఎట్లా తీసుకోవాలో చెప్తా, జాగ్రత్తగా అయితే చూడండి. సింపుల్, ఫస్ట్ వచ్చేసి మనకి ఏంది, మన మూవింగ్ యావరేజ్కి మార్కెట్ వచ్చేసి కింద ఉందంటే ఓన్లీ సేల్ సైడ్ మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి చెప్తా చూడండి. ఇగో చూసుకోవచ్చు మార్కెట్ అనేది మూవింగ్ యావరేజ్కి కింద ఉంది, దీని మీనింగ్ ఏమైంది, మార్కెట్ వచ్చేసి బియరిష్ అయిపోయిందని. సో ఇప్పుడు నా ఎంట్రీ తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలంటే చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా ఈ 2 మూవింగ్ యావరేజ్ లైన్స్కి కింద ఉంటుందో చూసుకోవచ్చు, 2 మూవింగ్ యావరేజ్ లైన్స్కి కింద అయితే ఉంది. ఇగో 200 మూవింగ్ యావరేజ్కి అండ్ 20 మూవింగ్ యావరేజ్ లైన్ కన్నా కిందనే ఉంది. రెడ్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయినాయి అంటే మీరు మధ్యలో అస్సలు ఎంట్రీ తీసుకోవద్దు. ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోవాలంటే మార్కెట్ ఎప్పుడైతే పుల్ బ్యాక్ తీసుకుంటుందో, ఇక్కడ చూపిస్తా చూడండి. ఇగో మార్కెట్ ఏమైంది, మనకు 2 మూవింగ్ యావరేజ్ లైన్స్కి కింద ఉంది, రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మధ్యలో అస్సలు ఎంట్రీ తీసుకోవద్దు. ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుందో, ఇగో పుల్ బ్యాక్ తీసుకుందా, గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయినాయా, మళ్ళీ ఒకసారి పుల్ బ్యాక్ తీసుకుంది కదా, ఇక్కడ అర్థమవుతుంది కదా. పుల్ బ్యాక్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ రెడ్ కలర్ క్యాండిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. చూసుకోవచ్చు ఇగో ఇక్కడికి వెళ్ళి పుల్ బ్యాక్ తీసుకుంది, దాని తర్వాత ఇగో ఇక్కడికి వెళ్ళి మనకు రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. 1 క్యాండిల్ లేదా 2 క్యాండిల్స్ కోసం వెయిట్ చేయండి. 1 క్యాండిల్ ఒక మంచి పర్ఫెక్ట్ క్యాండిల్ ఫామ్ అయిందంటే 1 క్యాండిల్ సరిపోతుంది. లేదు ఈ విధంగా మనకు జస్ట్ ఈ విధంగా చూసుకోవచ్చు డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయిందంటే నెక్స్ట్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. చూసుకోవచ్చు ఇక్కడ డోజీ క్యాండిల్ ఫామ్ అయిందా, నేను వెయిట్ చేసిన నెక్స్ట్ క్యాండిల్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా లైక్ దిస్. ఇక్కడ ఎంట్రీ అయిపోతుంది. స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్కి పైన కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే మీరు ఏం చేయండి ఏదైతే రివర్సల్ వచ్చిందో అక్కడ వరకు పెట్టేసుకోండి, కొంచెం సేఫ్ సైడ్ ఉండాలి అనుకుంటే. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి మనకు మార్కెట్ అనేది రివర్సల్ అయింది కాబట్టి సో ఇక్కడ వరకు నేను స్టాప్ లాస్ పెట్టేసుకుంటా. టార్గెట్ వచ్చేసి ఎప్పుడైనా సరే 1:2 అయితే క్యాప్చర్ చేయండి, సరిపోతుంది. ఓకేనా, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1:2. ఓకేనా, చూసుకోవచ్చు సింపుల్గా మార్కెట్ వచ్చేసి మన టార్గెట్ని అయితే హిట్ చేసేసింది. అర్థమవుతుంది కదా, కనిపించింది కదా. సో ఇదే విధంగా నేను ఇగో ఇక్కడ అదే విధంగా ఎంట్రీ అనేది తీసుకున్నా. చూసుకోవచ్చు ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది ఫాలింగ్ అయిందా, ఇగో 200 మూవింగ్ యావరేజ్ లైన్ పైన ఉంది, మనకు 20 మూవింగ్ యావరేజ్ లైన్ కూడా పైన ఉంది, మార్కెట్ దీని కింద ఉంది. సింపుల్గా ఫామ్ అవుతుందంటే నేను మధ్యలో అస్సలు ఎంట్రీ తీసుకోవాలి. పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసిన, ఇగో ఫాలింగ్ అయిందా, చిన్నగా పుల్ బ్యాక్ వచ్చిందా, పుల్ బ్యాక్
పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఆ పుల్ బ్యాక్ అనేది మనకు 20 మూవింగ్ యావరేజ్కి టచ్ కావాలి. ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేది కాలేదు కాబట్టి ఇది ఒక బ్లఫ్ అన్నట్టు. ఓకేనా, ఇది పర్ఫెక్ట్ సెటప్ కాదు. మనకు పర్ఫెక్ట్ సెటప్ ఎప్పుడు అది మన 20 మూవింగ్ యావరేజ్ లైన్కి టచ్ అయ్యి అక్కడికి వెళ్ళి ఫాలింగ్ అవ్వాలి. ఏదైతే పుల్ బ్యాక్ వస్తుందో ఏదైతే పుల్ బ్యాక్ వస్తుందో ఆ పుల్ బ్యాక్ అనేది మనకు 20 మూవింగ్ యావరేజ్ లైన్ని టచ్ చేయాలి. టచ్ చేస్తే అదే మనకు ఒక కరెక్ట్ ఎంట్రీ అన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ చేసింది. దాని తర్వాత మనకు ప్రాపర్గా అగైన్ మన రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. యాక్చువల్గా చూసుకుంటే ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసేసుకోవాలి, బట్ నేను ఇక్కడ కొంచెం లేట్ అయిపోయి ఏం చేసినా ఇక్కడేమో ఎంట్రీ తీసుకున్నా, ఈ క్యాండిల్ దగ్గర ఏమో నేను ఇక్కడైతే ఎంట్రీ తీసుకున్నా. అర్థమవుతుంది కదా, ఇక్కడేమో నేను ఎంట్రీ అనేది తీసుకుని స్టాప్ లాస్ ఎక్కడ పెట్టేసుకున్నా ఏదైతే మన ప్రీవియస్ ఎక్కడికి వెళ్ళైతే ఫాలింగ్ వచ్చిందో అక్కడ పెట్టేసుకోవాలి. బట్ నేను అక్కడ పెట్టకుండా ఏం చేసినా ఈ 2 క్యాండిల్స్కి కొంచెం పైన అయితే పెట్టేసుకున్నా. మీరు 1 క్యాండిల్ పైన కూడా పెట్టుకోవచ్చు, బట్ కొంచెం రిస్కీ అయితే ఉంటుంది. మీరు కొంచెం ఒక 2 to 3 క్యాండిల్ పైన పెట్టుకుంటే బెటర్ అన్నట్టు. ఆ విధంగా పెట్టేసుకొని సింపుల్గా నేను 1:2 టార్గెట్ అనేది పెట్టేసుకున్నా. $40 టార్గెట్ అనేది మీ కళ్ళ ముంగటనే నేను బుక్ చేసిన. ఇక్కడ చూపిస్తాను మీకు, ఆర్డర్ హిస్టరీలో కూడా చూపిస్తాను. కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అనేది చూడండి కనిపిస్తుంది. ఈ విధంగా చేసుకుంటే కొంచెం ఈ విధంగా నేను స్లైడ్ చేస్తాను. దీనికి ఈ విధంగా స్లైడ్ చేస్తే చూసుకోవచ్చు గైస్, ఇక్కడ $39 అనేవి నాకు ఇప్పటిదాకా ఇంతకుముందు ట్రేడ్ తీసుకున్నామా, ఇంతకుముందు టార్గెట్ బుక్ అయిందా అదే టార్గెట్ అన్నట్టు. $1 కొంచెం తక్కువ బుక్ అయింది, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది కాబట్టి చిన్నగా స్లీపేజ్ కారణంగా అట్లా అవుతుంది మనకు. ఓకేనా, చూసుకో $39 టార్గెట్ వచ్చేసి నాకైతే బుక్ అయిపోయింది. ఇంతకుముందు ట్రేడ్లో $6 చిన్నగా నాకు లాస్ అయింది, అంటే $20 స్టాప్ లాస్ పెట్టుకుంటా. బట్ నాకు అర్థమైంది అక్కడికి వెళ్ళి మార్కెట్ పైకి వెళ్ళేలాగా ఉంది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయి ఉండే, సరేనా. సో అందుకోసం చిన్నగా దాంట్లో పోయింది, $20 ఏం పోలే, నో ప్రాబ్లం. అయినా సరే నెక్స్ట్ ట్రేడ్లో మనము $40 క్యాప్చర్ చేసినాం కాబట్టి ఆ లాస్ కూడా మనకు రికవర్ అనేది అయిపోతుంది అన్నట్టు. అర్థమవుతుంది కదా. నేను ఒకటి చెప్తాను, మీకు 1 ట్రేడ్లో జస్ట్ 1:2 తీసుకోండి, ఓకేనా. అండ్ 1 ట్రేడ్లో మీరు 2% కన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. మీ క్యాపిటల్లో 2% మాత్రమే రిస్క్. నా క్యాపిటల్ వచ్చేసి దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ కాబట్టి నేను ₹2,000 రిస్క్ అనేది తీసుకుంటా. 4,000 టార్గెట్ అనేది పెట్టేసుకుంటా, అంటే $20 రిస్క్ $40 టార్గెట్ లాగైతే పెట్టుకుంటా అన్నట్టు. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మనకు బియరిష్ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోవాలి ఈ సెటప్ తోని. ఒకవేళ బులిష్ ఉంటే ఎట్లా తీసుకోవాలి, సేమ్ ఇదే విధంగా గైస్. అరే ఇది జరిగిపోయింది గైస్, ఇక్కడ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉండే, రైట్, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ చూసుకోవచ్చు. బుల్లిష్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకోవాలి, సింపుల్. మార్కెట్ అయితే ఎప్పుడైతే మనకు 200 మూవింగ్ యావరేజ్కి పైన ఉంటుందో బుల్లిష్ ఉన్నట్టు, సో అప్పుడు మనం ఓన్లీ బై సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ కూడా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే మనకు మార్కెట్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయ్యి అగైన్ పుల్ బ్యాక్ వస్తుందో, ఇక ఎగ్జాక్ట్లీ పుల్ బ్యాక్ వచ్చిందా, పుల్ బ్యాక్ వచ్చినాక మనము నెక్స్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ కోసం వెయిట్ చేయాలి. సో చూసుకోవచ్చు ఇక్కడ ప్రాపర్గా పుల్ బ్యాక్ కూడా వచ్చింది అండ్ మన 20 మూవింగ్ యావరేజ్ కూడా ట్యాప్ చేసింది, టచ్ అయిందా. దాని తర్వాత మనకు నెక్స్ట్ ట్రెండ్ కోసం వెయిట్ చేయాలి. చూడండి ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్స్ రావడం స్టార్ట్ అయిందంటే సింపుల్ ఇక్కడ నేను ఎంట్రీ తీసేసుకున్నా. దీని కింద స్టాప్ లాస్ కొంచెం ఇక్కడ చాలా కింది వరకు పెట్టేసుకున్నా, ఎందుకంటే చాలా చిన్న ఉండే కదా ఇక్కడ స్టాప్ లాస్. అందుకోసమే నేను కొంచెం పెద్దగా పెట్టుకున్నా, ఎందుకంటే ఇక్కడ లాట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఒకవేళ చాలా చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే. ఓకేనా, అందుకోసం ఇక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టేసుకున్నా. 1:2 టార్గెట్ అనేది దీంట్లో కూడా బుక్ అనేది చేసిన గైస్. ఓకేనా, నేను ఒకటే చెప్తా, మీరు ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు ఎంట్రీ తీసుకోవద్దు. ప్రాపర్గా మీకు ఎప్పుడైతే ఈ విధంగా సెటప్ కనిపిస్తుందో అప్పుడే మీరు ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనకు 200 మూవింగ్ యావరేజ్ లైన్ కన్నా కింద ఉండాలి, పైన ఉండాలి. పైన ఉందంటే బులిష్, కింద ఉందంటే బియరిష్. ఇక్కడ కింద ఉంది, నెక్స్ట్ ఎంట్రీ ఎప్పుడు మనకు ప్రాపర్గా పుల్ బ్యాక్ రావాలి, 20 మూవింగ్ యావరేజ్కి టచ్ చేయాలి. టచ్ చేసిందా దాని తర్వాత అగైన్ రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అవుతున్నాయి అంటే అప్పుడు పోయి మీరు ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని మీరు బలవంతంగా అయితే ఎంట్రీ తీసుకోకండి. ప్రాపర్గా యాక్యురేట్గా మీకు సెటప్ దొరికినప్పుడే తీసుకోండి. మీరు ఈ విధంగా 10 ట్రేడ్స్లోకి వెళ్ళి మీరు 5 ట్రేడ్స్ లేదా 4 ట్రేడ్స్ కూడా తీసినారనుకోండి, మీరు డెఫినెట్లీగా ప్రాఫిట్లు అయితే ఉంటారన్నట్టు. ఓకేనా, సో ఐ హోప్ గైస్ మీ ఈ స్ట్రాటజీ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో, అండ్ ఈ స్ట్రాటజీ పైన కొంచెం వర్క్ చేయండి. చాలా ఎఫెక్టివ్గా అయితే ఉందన్నట్టు స్ట్రాటజీ, చాలా సింపుల్గా ఉంది. అర్థమవుతుంది కదా స్ట్రాటజీ కూడా. ఓకే, అండ్ ఈ ప్లాట్ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు 10% బ్రోకరేజ్లు కూడా డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. నేను ఏదైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినానో ఆ లింక్తో చేసుకుంటే, సరేనా. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.